అండి, వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమల డైరీస్. ఈరోజు నేను ఆంజనేయ స్వామి కప్పాలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు వరిపిండి వేసుకున్నాను ఈ గ్లాసుతో, అర గ్లాసు గోధుమ పిండి, యాలక పొడి, గ్లాసు బెల్లం, గ్లాసు వాటరు, నెయ్యి కాగి బెల్లం కరిగేదాకా ఉంచాలండి. ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇందులోకి వచ్చేస్తుంది గోధుమ పిండి, ఇలాచి ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఆ వాటర్లో ఇవి వేసుకోవాలి. ఇందులో పోసి మళ్ళీ మరగపెట్టాను. ఇప్పుడు పిండి వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇవ్వండి, ఇలాగా చపాతీ పిండిలాగా బాగా కలుపుకుని అప్పుడు మెత్తగా మృదువుగా వస్తాయి. ఇగో చూడండి ఎలా ఉందో. ఇగో వేసుకుని కవర్కి ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకుని నూనె కాగాక వేయించేసుకోవడమే. ఇలా వంటలు చేసేసుకుని ఉంచుకుని ముందు మనకి ఎన్ని కావలిస్తే అన్నీ ఇలా ఒత్తేసుకుని, పలచగాను ఒత్తుకోకూడదు, మరీ దలసరిగాను ఉండకూడదు. ఒక్కోసారి అంతేలే. ఇలా పిండేసి కప్పల్లోకి ఇలా తీసుకోవాలండి. నూనె ఉంటే ఇందులో పడిపోతుంది. ఇదిగోండి ఆంజనేయ స్వామి కప్పాలు తయారయ్యాయి.